కొత్తపల్లి మండలం ఎండవల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శీలం అప్పలరాజు తదితరులు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా శీలం అప్పలరాజు మాట్లాడారు. గత 2 నెలలుగా కూలీలు చేసిన పనికి కూలీ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదని, తక్షణమే ఉపాధి నిధులు విడుదల చేయాలని, జాబ్ కార్డులు లేని ప్రతి కుటుంబానికి జాబ్ కార్డులు ఇవ్వాలని, పని ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు, టెంట్ లాంటి సౌకర్యాలు తక్షణమే కల్పించేలా చర్యలు తీసుకోవాలని, కూలీలకు పనిముట్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం దొంగబ్బాయి, పాపారావు, శుభలక్ష్మి, రాణి, అపాయమ్మ, వీరబుల్లి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అఖిల భారత మహిళా సంఘం తరఫు నుంచి నా పేరు శీలం అప్పలరాజు ఎండపల్లి. మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ గారికి మరి ఉపాధి హామీ పనులు పెట్టడం జరిగిందండి. దాని మీద 2 నెలల నుంచి అమౌంట్ పడతలేదండి. మరి ఏదైనా సరే మంచి ఉపాధి కల్పించారు. దాని పట్ల ఈ 2 నెలలు డబ్బులు కూడా కొంచెం తొందరగా వేసేలాగా, ఎందుకంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవండి. మరి మజ్జిగ పెట్టాలా, మరి డాక్టర్లు కూడా ఉండాలా, మరి ఆ సౌకర్యాల మీద కూడా దృష్టి పెట్టమని మన డిప్యూటీ సీఎం గారిని మేము ఇన్ఫార్మ్ చేస్తామన్నామండి. సార్ ఇంకోటి ఏంటంటే చాలామంది పనులు లేక వలసలు పోతూ ఉన్నారు. మీరు ఉపాధి కల్పించినందుకు చాలా మీకు ఇదే మంచి పని చేస్తారండి. అందుకని 200 రోజులు కూడా పని కల్పించాలని, మరి 350 రూపాయలు మీరు ఉపాధి వాళ్ళకి ఇస్తానని చెప్పారు. మరి ఇప్పటికీ కూడా 2 నెలలు పెట్టి నుంచి కూడా ఒకరికి కూడా అమౌంట్ పడలేదు. మేమైతే ఉన్నదో 600 ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న ఖర్చుల వల్ల అయితే మీరు 600 రూపాయలు న్యాయంగా మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకని మీరు ఇది అమలు చేస్తారనేసి, మరి ఏదైనా సరే మా ప్రజలు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు. మీరు బంగారు పరిపాలన వద్దండి, మా బాధల్లో ఉన్నాము. మా బాధలు అర్థం చేసుకుని ఉపాధి హామీ డబ్బులు కానీ, వాళ్ళకి ఏమైనా ఉపాధి లేని గ్యాస్ బండ్లు కానీ, అలాగే లోను విషయంలో మరి డ్వాక్రా లోన్లు కానీ, మరి ఏమన్నా మరి భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి కుట్టుకుంటే మిషన్లు కానీ ఏమన్నా మీరు అమలు చేస్తారనేసి మేము అడుగుతూ ఉన్నామండి. మరి ఇంతవరకు మేము మాట్లాడింది